మేడం ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేశారో, ఆ తర్వాత నుంచి ఎవరైతే ఆశావహులు ఉన్నారో, ప్రధానంగా జనసేన నుంచే కొంత ధిక్కార స్వరం వినిపిస్తా ఉంది. ఎట్లా చూడాలంటారు అసలు ఈ అంశాన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ సానుభూతి పరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో బతికుంటావు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన కొటేషన్ అండి అది. అటువంటి వ్యక్తే మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా అవమానించటం అసలు చాలా చాలా బాధగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేను కూడా ఒక ఫ్యాన్ని. నేను ఫ్యాన్ నుంచి ఒక మహిళా కార్యకర్తగా నేను ప్రవేశించడం జరిగింది జనసేన పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు ఏంటో ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఆయన నిజాయితీ ఏంటి, ఆయన నిబద్ధత ఏంటి, ఆయన ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతో కష్టపడిన వ్యక్తి అతను. కష్టపడి మరి రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక యువకుడిగా, ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనున్నానంటూ పార్టీ పెట్టి తన కష్టార్జితంతో సొంత ఖర్చులతో పార్టీ పెట్టి 10 ఏళ్ల బట్టి నడిపిస్తున్నారు పార్టీని. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆపద్బాంధవుల్లాగా కార్మికులకు అండగా ఉన్నారు. అలాగే డొక్కా సీతమ్మ రూపంలోని అన్నదాతగా మారారు. చెప్పండి, ఇటువంటి వ్యక్తిన మనం అనుమానించేది? రైతులకి తన సొంత కష్టార్జితం యాక్టింగ్ అని అవమానించిన వ్యక్తి అదే యాక్టింగ్ చేసిన కష్టార్జితాన్ని తీసుకొచ్చి మరి దాన కర్ణుల్లాగా ఎన్నో కోట్ల రూపాయలు రైతులకి దానం చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి బాధపడి వాళ్ళ కుటుంబానికి అండగా ఒక పెద్దన్నగా నిలిచాడు. అటువంటి వ్యక్తిని అండి మనం అవమానించేది? ఏ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పి అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ కి క్లాప్స్ కొట్టిన ఈ జన సైనికులే ఇలాగ మాట్లాడేది చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది, చాలా బాధాకరం. 24 సీట్లేనా అని మాట్లాడుతున్నారు. ఒక ఉదాహరణ చెప్తానండి. గ్లాస్లో సగం నీళ్లు ఉంటాయి. ఆ సగం నీళ్లని మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి. కొంతమంది సగం నీళ్ళైనా ఉంచారో ఉన్నది అని అనుకుంటారు, ఇంకొంతమంది సగం నీళ్ళైనా ఉన్నాయి కదా అని అనుకుంటారు. దాహానికి చాలా తేడా ఉందండి దానికి. అలాగే 24 సీట్లేనా అని అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా. ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపటానికే కదా పొత్తు పెట్టుకున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా పొత్తు పెట్టుకున్నారు. ఈ సీఎం ఏమి చేయట్లేదనే కదా రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయిందనే కదా పవన్ కళ్యాణ్ గారు ఒత్తు పెట్టుకున్నారు. ఎవరి కోసం పెట్టుకున్నారు? ఆయన ఇంటి కోసం పెట్టుకున్నారా? ఆయన సినిమాల కోసం పెట్టుకున్నారా? కాదు కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి పదే పదే చెప్పారు. ఈ ఒక్కసారి నమ్మండి, నన్ను నమ్మండి, ఓటేయండి అని అడిగారు. ఆయన ఇంకేం అడగల. మీ ఆస్తులు తెచ్చిపెట్టమని అడగలేదు, మిమ్మల్ని 24 గంటలు రోడ్ల మీద తిరిగి నా పార్టీకి అండగా ఉండమని చెప్పలేదు. మీరు ఒక్కళ్ళే నిలబడినా చాలు, నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. నాకు అండగా ఉండని అన్నారు. ఓటు మాత్రమే ఏమని అడిగారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఇలా అవమానించటం అసలు చాలా చాలా జీర్ణించుకోలేకపోతున్నాం మేమైతే. ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, దీని వెనకాతల ఎవరైనా కుట్ర ఉందా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నాము. మరి వైసీపీ వాళ్ళు ప్రవోక్ చేస్తున్నారా, మరి బయట సమాజంలో రచ్చబండ కార్యక్రమాల్లో కూర్చొని పని పాట లేకుండా ఉండే వాళ్ళు మాట్లాడి వీళ్ళని ఎగదోస్తున్నారా? మా జనసేనలో అందరూ ఒక 30 years ఉండే వాళ్ళే యువత ఉన్నారండి. వాళ్ళని కొంచెం ఏదన్నా అంటే కనుక వాళ్ళు ఆవేశపడిపోతారు. కాబట్టి ఏమన్నా అలా ప్రవోక్ చేస్తున్నారా తెలియదు. కానీ వీళ్ళు ఆవేశపడి మాకు సీట్ రాలేదని కొంతమంది బ్యానర్లు చింపటం, ఏంటి స్టిక్కర్లు, కార్లు కొన్ని స్టిక్కర్లు పీకేయటం అవి చేశారు చాలా ఆవేశంతో. కానీ చాలా పెద్ద మనసుతోని మరి కందులు దుర్గేష్ గారు మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా ముఖంగా వచ్చి చెప్పారు. అది కొంత ఇలా జరిగింది, కార్యకర్తల ఆవేశంతో చేసిందే కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పటం వాళ్ళు చాలా వాళ్ళ గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే 2019 ఎన్నికల్లో ఇండివిజువల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఆయన్ని కూడా నుంచున్న చోట గెలిపించగలిగిన పరిస్థితి. కానీ ఈ రోజు మాకు అన్ని సీట్లు కావాలి, లేదంటే అధికారం షేర్ చేసుకోవాలి అన్న విధంగా మాట్లాడడం అనే అంశం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అంశం చాలా క్లారిటీగా ఉన్నారు. మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో నాకు చాలా క్లియర్ గా తెలుసు. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎంతవరకు తగ్గాలో నాకు తెలుసు. నేను ఆ విధంగానే సీట్లు, మన గౌరవప్రదమైన దారిలో నేను సీట్లు తీసుకుంటా ఉన్నాను అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ కూడా జన సైనికులు ఆవేశపడడానికి కారణం ఏంటనుకోవాలి? వ్యక్తి స్వతహాగా స్వార్థపరుడుగా ఉంటారండి.
ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటాను. నాకు సీటు రావాలనే ప్రయత్నిస్తా. దానికోసం 5 ఏళ్ళు వెయిట్ చేస్తున్నాను. నాకు రాకపోతే నా బాధ, నా ఆవేశం, నా వెనకాతల ఉన్నటువంటి కార్యకర్తలకి నేను ఏ విధంగా న్యాయం చేయగలుగుతానో, ఎప్పటికి చేయగలుగుతానన్న ఆతృతలోని, ఆవేశంలోని, బాధలోని, నిరుత్సాహంలోని మాట్లాడిన మాటలే కానీ తప్పించి ఇంకంతకు మించి ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ గారు నమ్మి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించి వచ్చారు. ఆయన్ని సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. ఇంకొంతకాలం వెయిట్ చేయాలనే మనోవేదనతోనే మాట్లాడిన మాటలే తప్పించి వాళ్ళందరి బాధ మాకు అర్థమవుతుంది, అన్ని తెలుసుకుంటున్నాము. కాకపోతే కొంచెం ఉద్రేకపడుతున్నారు అనేది బాధగా ఉంది. కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తే అర్థమవుతుంది. త్యాగం చేయటంలో ఒక గొప్ప పరమార్థం ఉంటుంది. అంత పెద్ద గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగం చేస్తున్నారు. ఆయన సీఎం సీటును వదులుకోవటానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎవరి కోసం? మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. మన బలం సరిపోదు. మనం 175 సీట్లు గెలిస్తే 150 సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. కాబట్టి మన బలం సరిపోదు. కాబట్టి అలాగే అటు టీడీపీ పార్టీ కూడా ఇండివిజువల్గా వెళ్ళినా కూడా వాళ్ళ బలము సరిపోక అతను రాక మనము రాక అక్కడ ఏదో అంటారే కోతి పోట్లాడుకుంటే కాకొచ్చి ఎత్తుకెళ్ళింది అన్నట్టు కథలాగా మరి మళ్ళీ జగన్ రెడ్డి గారే వస్తారు, మళ్ళీ ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనం చూడాల్సి వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దూరపు ఆలోచన చేసి ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా నిజంగానే ఆయన తగ్గారు. ఆయన స్థాయిని తగ్గించుకొని ఆయన త్యాగం ఎంతో మనోవేదనతో ఉంటుంది. ఎవరికైనా కూడా మనం తగ్గాలంటే, వెనకడుగు వేయాలంటే కూడా ఎంతో త్యాగం ఉండాలి, ఎంతో సంఘర్షణ ఉంటుంది మనసులోని. అటువంటి సంఘర్షణ అంతా బాధపడి ఆయన కానీ చేయాలి తప్పదు అని చెప్పి ఒప్పుకోవటం జరిగింది. 24కి 24 ఫుల్ 100% గెలిచేది. ఒక్క సీటు కూడా ఓడిపోయే సీటు తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. తనకు కావలసిన సీట్లని ముఖ్యంగా జనసైనికులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ సీట్ అవసరమో ఆ సీట్లన్నీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే రాజోలు కానీ భీమవరం కానీ అట్లాంటి సీట్లు మనకి కావాల్సిన సీట్లు ఇచ్చారు టీడీపీ వాళ్ళు. అది సంతోషపడండి. 24కి 24 మనం గెలవబోతున్నాం, మనం ప్రభుత్వం స్థాపించబోతున్నాం ఘంటాపథంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. గత చరిత్ర చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి చెప్పారు, అమరావతి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది, నేను ఒక్కసారి మాట ఇస్తే 100 సార్లు ఆలోచించి చెప్తా అన్నారు. అలాగే అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకేముంది, అయిపోయింది, సంతకాలు అయిపోయినాయి, అమ్మేశారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను రిక్వెస్ట్ పెట్టాను మోడీ గారి దగ్గర, దాని గురించి ఇంకొకసారి ఆలోచించమని చెప్పానన్నారు. ఇప్పటి వరకు వచ్చి అది ఎక్కడా కూడా అమ్ముడు పోలేదు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అది జరిగి తీరుతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నానండి. ఇందులో ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పి తెలియజేసుకుంటాను. గత చరిత్ర చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి చెప్పారు, అమరావతి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది, నేను ఒక్కసారి మాట ఇస్తే 100 సార్లు ఆలోచించి చెప్తా అన్నారు. అలాగే అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకేముంది, అయిపోయింది, సంతకాలు అయిపోయినాయి, అమ్మేశారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను రిక్వెస్ట్ పెట్టాను మోడీ గారి దగ్గర, దాని గురించి ఇంకొకసారి ఆలోచించమని చెప్పానన్నారు. ఇప్పటి వరకు వచ్చి అది ఎక్కడా కూడా అమ్ముడు పోలేదు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అది జరిగి తీరుతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నానండి. ఇందులో ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పి తెలియజేసుకుంటాను.